ఏంది మెంటల్ కృష్ణ, చచ్చిపోతానని ఏడుస్తున్నావు అంటే జడ్జి గారి ముందే. మరి ఏం చేయబట్టావు గుట్కా రాజా? బయటికి రావడానికి వీలు లేకుండా కేసుల మీద కేసులేసి ఆంధ్రాలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతున్నారు రాజా. నిన్ను చూస్తుంటే నాకే బాధ కలుగుతుందా ఈ మెంటలోడా? ఎందుకు తర్వాత పక్కలోకి వెళ్ళేది నువ్వే అదా? అంటే అది కూడా ఒక కారణం ఉందనుకో. అయినా నీకన్నా పెద్ద పెద్ద నేరాలు చేసిన మన జలగన్న, రాష్ట్రం అంతా కబ్జాలు చేసి పడేసిన మన పెద్దిరెడ్డి లాంటి వాళ్ళే ఎంచక్క బయట తిరుగుతున్నారు. నువ్వేమైనా తక్కువ తిన్నావా రాజా? క్యాషిలోలు కోడి పందాలు అంటూ కోట్లు కోట్లు అక్రమంగా సంపాదించావుగా. నాదేముంది, ఓకలు ఏకలు అంటోండి. నేను మాత్రం తేరగా దొరికాను. పిచ్చినా కొడుకులా నన్ను ట్రీట్ చేస్తున్నారు. నేను ఎలా కనిపిస్తున్నా రాజా? ఒక మాదిరిగా కూడా లేదా? మరీ ఎదవలా కనిపిస్తున్నారా? ఎదవన్నర ఎదవలా సవట సన్నాసిలో ఉన్నావు. ఇంతకు నువ్వు ప్లేడర్ని పెట్టుకున్నావా లేదా? డబ్బులు అయిపోతాయని జడ్జిల ముందు నీ సినిమా యాక్టింగ్తో ఏడుస్తూ కూర్చున్నావా? జలగన్న దగ్గర తీసుకున్న పేటీఎం డబ్బులన్నీ మొన్నవోలు ప్లేడర్ రాజాకి సమర్పిస్తున్నా. ఆ బాబుని జైల్లో పెట్టేటప్పుడు మన జలగన్న వాడిన ప్లేడరేగా. మరి నీకేంది ఇంతవరకు బెయిల్ రాలేదు? ఏం చేస్తున్నాడు అసలు ఆ ప్లేడరు? ఏవో రాజా, పీటీ వారెంట్ మీద ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు కదా నన్ను. అదుపులోకి తీసుకుని గ్యాప్ లేకుండా కుమ్ముతున్నారుగా. అయితే ఆ పీటీ వారెంట్ అమలవుతున్నట్లే అని ప్రభుత్వ న్యాయవాది వాదిస్తే వాదిస్తే అలాంటిదేమీ లేదు, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే పీటీ వారెంట్ అమలు చేసినట్లు అని పొన్నవోలు రాజాగాడు న్యాయమూర్తి ముందు వాదిస్తున్నాడో బెదిరిస్తున్నాడో నాకు అర్థం కాలేదు రాజా. న్యాయమూర్తుల్ని బెదిరిస్తున్నాడా? నాకన్నా ఎర్రిపప్పులో ఉన్నాడే. కొండ ఎర్రిపప్పులో అయ్యింది నేనే కదా రాజా. నలిగిపోతుంది నేను కదా బూతులు రాజా. నిజమేరా మెంటల్ కేసిన. వాడు అలా రెటమతంగా వాదిస్తే అవతల వారికి మండితే మాడి బస్ అయిపోయేది నేనేగా రాజా. పోనీ ఆ ప్లేటర్ని మార్చేస్తే నా వల్ల పొన్నవోలు రాజాకి రోజు పని ఉంటుంది. ఇప్పుడు వద్దు అని మారిస్తే ఊరుకుంటాడా? న్యాయమూర్తులే బెదిరిస్తున్నాడు. ఇక నేనంతా అంతే అంటావా? అంతే రాజా. ఒకవేళ నేను వేరే ప్లేడర్ను మారిస్తే అప్పుడు కూడా ఈ పొన్నవోలు రాజా నాకు ఆపోజిట్ ప్లేడర్గా మారి నాకు బెయిల్ రాకుండా చేస్తాడు. అది కూడా నిజమేరా మెంటలో. అందుకే అన్ని మూసుకుని కూర్చున్నా. ఈ లాయర్లతో నమ్మకం లేక జడ్జి గారినే కాకా పడుతున్నా ఏడుస్తూ. ఏం బాధపడకు, బయటకు వచ్చేస్తావులే. నాకు నమ్మకం లేదు గుట్కా రాజా. నీకో సలహా చెబుతా, వింటావా? ఏందో చెప్పాడు నా కిళ్ళిలోది. నాలుగు పీకేస్తుంది. అర్జెంటుగా లోపల పడాలి, నేను వెళ్ళాలి. గుట్కాలు అవి తగ్గించు రాజా. ఇదేనా నీ బోడి సలహా? అలవాటైన ప్రాణం ఆపేస్తే అట్ట? నువ్వు నాలా బొక్కలోకి వస్తే అవి వేయడం కుదరదుగా రాజా. అప్పుడు కూడా పోతావుగా మరి. పోలీసు లాఠీ దెబ్బలకి నీ మోకాల్లో ఉన్న మెదడు కాస్త అరికాల్లోకి జారినట్లుంది. అరికాల్లో ఉన్న మెదడుతోనే చెబుతున్నా రాజా. నేను చెప్పేది నిజమే. నువ్వు ముందే ఒక మంచి బెయిల్ ఇప్పించే లాయర్ని మాట్లాడుకో. ఇప్పటి నుండే మంచి లాయర్ని వెతుక్కో. జలగన్న చెప్పాడని ఏది పడితే అది వాగకు బైకులో ముందు. తర్వాత అడ్డగా బుక్ అయిపోతావు. నాలాగా నరకయాత్ర అనుభవిస్తావు. ఏంది నువ్వు మాట్లాడేది? అవును రాజా, నేను నిజమే మాట్లాడుతున్నా. చివరిగా నీకు ఇంకో సలహా ఇస్తున్నా. ఇంటి దగ్గర అన్నం పళ్ళెల్లో తినకు. ఒక చెప్ప తెచ్చుకుని అందులో తినడం అలవాటు చేసుకో. తర్వాత నీకెలాగూ చెప్పకూడదు తప్పదుగా రాజా.